ఢిల్లీ పీఠంను బీజేపీ కైవసం చేసుకున్న సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర పట్టణంలోని వివేకానంద విగ్రహానికి బీజేపీ పార్టీ నాయకులు పూలమాల వేసి టపాసులు పేల్చి మిఠాయిలు పంచుతూ ఒకరికొకరు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మాజీ సర్పంచ్ సతీష్ రావు మరియు సీనియర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గెలుపు సంబరాలు బాసర గ్రామం జరుపుకున్నాం. ప్రపంచ దేశాలలో భారతీయ జనతా పార్టీ ఎట్లా వెలుగుతుందో ఒక ఢిల్లీలో లేదని అందరు మనసులో బాధలు ఉండే, కానీ 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో ప్రచండ మెజార్టీతో మనం గెలిచినందుకు సంతోషం. మోడీ గారికి, అమిత్ షా గారికి, నడ్డా గారికి ధన్యవాదాలు. వారు చేసిన కృషి ఢిల్లీ ప్రజలకు, మొట్టమొదట ఢిల్లీ ప్రజలకు కూడా మా యొక్క ధన్యవాదాలు. ఇలాగే ఢిల్లీ నుంచి గల్లీ కూడా మొత్తం భారతీయ జనతా పార్టీ విస్తరించాలని కార్యకర్తల ఆకాంక్ష. భారత్ మాతాకి నిన్న భారీ విజయం మన ఢిల్లీ కళ. మోడీ గారి నాయకత్వంలో మొత్తం ఢిల్లీ కాషాయమయం. బాసర మండల కేంద్రంలోని బీజేపీ సీనియర్ నాయకులు అందరం కలిసి ఈరోజు ఘనంగా ఢిల్లీ కోటపై కాషాయ జెండా ఎగురవేయడం చాలా సంతోషంగా ఈరోజు టపాకాయలతో మేము సీట్లు పంచుకోవడం జరిగింది. వీళ్ళు ఒకటే డబుల్ ఇంజన్ సర్కార్తో ఈరోజు గత 26 సంవత్సరాల సంధి ఢిల్లీ మొత్తం అవినీతిమయంతో పూర్తిగా కూరుకుపోయింది. దాన్ని ఆ ప్రభుత్వం మొత్తం కుప్ప చెత్తలుగా చేసి వేడి చేస్తే ఈరోజు నరేంద్ర మోడీ గారు మరి చీపిరి కట్టతో పూర్తిగా ఊడ్చేసి ఢిల్లీ పీఠంపై ఈరోజు కాషాయ జెండా ఎగురవేసిన సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, ఇప్పుడైనా ఇలా ఢిల్లీయే కాదు యావత్ భారతదేశం మొత్తం ఈరోజు కాషాయమయం అవ్వబోతుంది. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ మెజార్టీతో తెలంగాణలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఖచ్చితంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాషాయ జెండానే రెపరెపలాడిస్తామని చెప్పి ఈరోజు మేము అందరం కలిసి భారీగా సంబరాలు చేసుకోవడం జరిగింది. ఢిల్లీ ఒకప్పుడు కేంద్ర పాలితంగానే ఉండేది. దాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ఆ ప్రభుత్వం కేజ్రీవాల్ ప్రభుత్వం పూర్తిగా ఈ 12 సంవత్సరాలు పాలించి పూర్తిగా అవినీతితో కూరుకుపోయింది. కాబట్టి అట్టి కేంద్ర పాలిత ప్రాంతాన్ని ఈరోజు ఢిల్లీ కేంద్రంగా అయినటువంటి బీజేపీ ప్రభుత్వం కైవసం చేసుకోవడం చాలా సంతోషకరం. ఇప్పుడు ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం ప్రభుత్వాన్ని పూర్తిగా అభివృద్ధితో పాటు అన్ని రకాలుగా ఈరోజు డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటుంది కాబట్టి మొత్తంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి ఈరోజు మేము బాసర మండల కేంద్రంగా మేము తెలియజేస్తూ ఉన్నాం.